హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం HDFC బ్యాంక్ సంబంధించి మనకు HDFC వాళ్ళు పర్సనల్ లోన్ అయితే ఇస్తున్నారు. దాన్ని మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో జస్ట్ 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అని, లోన్ అమౌంట్ చెక్ చేసుకోవాలి, మనం ఎంత అమౌంట్ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సబ్మిట్ చేస్తే మనకు అమౌంట్ అయితే వస్తుంది. చాలా సింపుల్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు HDFC బ్యాంక్ సంబంధించి మీరు పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే మీరు మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. పాన్ కార్డులో ఎలా ఉంటే అలా, లేదంటే ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకోండి, పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యాలిడేట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేశారనుకోండి మీ యొక్క పాన్ కార్డ్ ఎంటర్ చేయమంటుంది. డేట్ ఆఫ్ బర్త్ బదులు మీరు పాన్ కార్డ్ ఎంటర్ చేయాలనుకుంటే పాన్ కార్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా పాన్ కార్డ్ ఎంటర్ చేసి ఈ టిక్ బాక్స్లన్నీ టిక్ చేసి ఇక్కడ వ్యూ లోన్ ఎలిజిబిలిటీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇలా చూపిస్తుంది, చెక్ యువర్ SMS ఫర్ OTP. మనకు మన యొక్క మొబైల్ నెంబర్కి ఒక OTP అయితే వచ్చి ఉంటుంది. ఆ వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ OTP అని క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, మీ యొక్క శాలరీ అకౌంట్, మీరు HDFCతో శాలరీ అకౌంట్ ఉందా లేదా వేరే బ్యాంక్స్తో శాలరీ అకౌంట్ ఉందా అని అడుగుతుంది. సో ఒకవేళ HDFCతో మీకు అకౌంట్ ఉందనుకోండి, మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు వేరే బ్యాంకు, డిఫరెంట్ బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందనుకోండి, సో దీన్ని క్లిక్ చేయాలి. సో మీకు శాలరీ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, HDFCలో ఉందా వేరే బ్యాంక్లో ఉందా. ఒకవేళ వేరే బ్యాంక్ అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే షేర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఇది ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్, మేలా ఫీమేలా ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఎలా ఉంటే అలా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ ఆఫీస్ది కాకుండా పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు మీ యొక్క ఎంప్లాయర్, మీ యొక్క కంపెనీ నేమ్ ఏంటి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు మంత్లీ నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది. తర్వాత ఇంకా ఏమైనా EMIs ఉంటాయా, ఆల్రెడీ మీరు ఏదైనా లోన్ తీసుకొని EMI కడుతున్నారా. తర్వాత మీ యొక్క వర్క్ సంబంధించి ఈమెయిల్ అడ్రస్, ఇదే విధంగా కిందికి వెళ్తే నెక్స్ట్ మనకు అడ్రస్ డీటెయిల్స్, మీరు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని మీకు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. ఈ అడ్రస్ కరెక్ట్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని చూసి ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అనమాట, మీ యొక్క ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వెరిఫై యువర్ ఇన్కమ్ అనేసి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మీరు ఆన్లైన్లో వెరిఫై చేయొచ్చు, వెరిఫై చేయొచ్చు, లేదంటే వెరిఫైని స్కిప్ చేసి మాన్యువల్గా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏంటంటే ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా చేయొచ్చు, లేదా అకౌంట్ స్టేట్మెంట్స్ అప్లోడ్ చేసి మీరు ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఇన్కమ్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఒకవేళ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇన్కమ్ వెరిఫికేషన్ అని క్లిక్ చేయండి. లేదా ఒకవేళ మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మాన్యువల్ ప్రాసెస్లో ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో మనము ఇన్కమ్ వెరిఫికేషన్ ప్రాసెస్ దీన్ని చూద్దాము. సో దీన్ని క్లిక్ చేద్దాము. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మీ యొక్క శాలరీ అకౌంట్ మనం చెప్పుకున్నాం కదా, HDFCతో ఉందా వేరే బ్యాంక్తో ఉందా అనేసి. సో మీ యొక్క బ్యాంక్ మనం వేరే బ్యాంక్తో ఉందని చెప్పుకున్నాం కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఏంటి, మీ యొక్క బ్యాంక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ SBI అనుకోండి, SBI క్లిక్ చేయండి. లేదు యాక్సిస్ బ్యాంక్ అంటే యాక్సిస్ బ్యాంక్ క్లిక్ చేయండి. లేదా PNB అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే అలా మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో శాలరీ అకౌంట్తో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఇన్కమ్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకటి మొబైల్ OTP ద్వారా చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. మనకి ఇక్కడ రికమెండేషన్ ఏంటంటే మొబైల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ వెరిఫికేషన్ అనేది మొబైల్ ద్వారా చేస్తారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా అనుకుంటుంది. సో వీటి ద్వారా మీరు OTP ద్వారా అనుకుంటే దీన్ని క్లిక్ చేయండి. మీకు నెట్ బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, లాగిన్ ID పాస్వర్డ్ ఉన్నాయనుకుంటే దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒకసారి చూసుకొని ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అకౌంట్ అగ్రిగేటర్ సంబంధించి మనం వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. అకౌంట్ అగ్రిగేటర్ ఇక్కడ అనుమతి అనేసి ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది. అకౌంట్ అగ్రిగేటర్ సంబంధించి దీనిలో 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఒకటి వెరిఫై చేయాలి, రెండోది ఏంటంటే యాడ్ చేయాలన్నమాట అకౌంట్ అనేది. సో మీ యొక్క అకౌంట్కి సంబంధించి
యువర్ అనుమతి ఐడి, మీ యొక్క అకౌంట్ అగ్రిగేటర్కి సంబంధించి అనుమతి ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. 6 డిజిట్ ఓటీపీ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో చూపిస్తుంది HDFC బ్యాంక్ రిక్వెస్ట్ యువర్ కన్సెంట్ అనేసి మీ యొక్క ఇది పర్పస్ ఏంటి, ఏ పర్పస్ పైన, ఏ బ్యాంకు, ఇక అకౌంట్స్ ఏ అకౌంట్తో లింక్ అయింది, స్టేట్ బ్యాంక్ అని SBI సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ ఇవన్నీ చూపిస్తుంది. సో ఇవి మీరు ఈ అకౌంట్ ద్వారానే చేయాలనుకుంటున్నారా, ఇదే అగ్రిగేట్ చేయాలనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. సో ఇక్కడ అప్రూవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది అప్రూవల్ ఇన్ ప్రోగ్రెస్ అనేసి. ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్కి వెళ్తుంది. ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది మనం ఇచ్చిన డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనకు బెస్ట్ లోన్ ఆఫర్ ఏదైతే ఉందో వాళ్ళు మనం ఇచ్చిన మంత్లీ ఇన్కమ్ కావచ్చు, పాన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, ఈ క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ స్కోర్, ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఎంత లోన్ ఇవ్వగలరు వాళ్ళు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా చూపిస్తుంది ప్లీజ్ ఎంటర్ యువర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీ యొక్క డీటెయిల్స్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది యూజర్ యాక్షన్ రిక్వైర్డ్ అనేసి. సో ప్లీజ్ ఎంటర్ ఓటీపీ సెంట్ యువర్ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది చూజ్ అమౌంట్ అనేసి. థర్డ్ స్టెప్ మనకు 60% కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ అనేసి ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది. యువర్ ఆఫర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ విత్ అనేసి మనకు లోన్ అమౌంట్ చూపిస్తుంది. 5 lakhs లోన్ అయితే చూపిస్తుంది. మినిమం వచ్చేసి 50,000, మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs. ఇక్కడ టెన్యూర్ వచ్చేసి మినిమం 12 months ఉంటుంది, మ్యాక్సిమం వచ్చేసి 60 months ఉంటుంది. సో మీకు ఎంత అమౌంట్ కావాలి అనే దాన్ని బట్టి మీరు అమౌంట్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టెన్యూర్ కూడా మీరు 60 months కావాలంటే 60 months లేదా 36 months కావాలంటే 36 months ఇట్లా దీనిపైన క్లిక్ చేస్తే మీకు టెన్యూర్ కూడా అడ్జస్ట్ అవుతుంది. సో ఒకవేళ మీరు 5 lakhs తీసుకొని 60 months అనుకోండి, మంత్లీ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 10,960 రూపాయలు అయితే వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 11.5% వస్తుంది. సో లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్, ట్యాక్సెస్ అన్నీ కలుపుకుంటే మనకు 5,899 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఒకవేళ మీరు అమౌంట్ మార్చారనుకోండి, ఒకవేళ మీకు 5 lakhs వద్దు ఓన్లీ 3 lakhs చాలనుకుంటే 3 lakhs, అదేవిధంగా 24 months ఇన్స్టాల్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో 3 lakhsకి 24 monthsకి పర్ మంత్ వచ్చేసి 14,052 రూపాయలు. ఇక్కడ మనకు వడ్డీ రేట్ అయితే మారదు, ఈ లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇవన్నీ సేమ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇన్స్టాల్మెంట్ అయితే మారుతుంది. లేదు మనకు 50 months లేదా 36 months కావాలనుకోండి, ఒకవేళ మీకు 5 lakhs తీసుకొని 36 months తీసుకుంటే పర్ మంత్ ఇలా అంటే మీకు ఎంత అమౌంట్ కావాలి, ఎన్ని నెలలు మీరు కట్టగలరు అనే దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ గెట్ లోన్ పైన క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది కీ ఫ్యాక్ట్స్ అండ్ ఛార్జెస్ అనేసి. సో ఫ్యాక్ట్స్, ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద బారోవర్ అనేసి ఇక్కడ మీ యొక్క అడ్రస్, నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ లోన్ డీటెయిల్స్, మీరు ఎంత అమౌంట్ లోన్ తీసుకున్నారు, తర్వాత టోటల్ ఇంట్రెస్ట్, మీకు టోటల్ మీరు ఎంచుకున్న టైంకి మీరు 24 months ఆర్ 36 months ఎంచుకుంటారు కదా, టోటల్గా మీరు ఎంచుకున్న టైంకి ఎంత వడ్డీ పడుతుంది. సో మీకు ఇక ఛార్జెస్ ఏమైతే ఉన్నాయో అవి ఇది డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. అలా కిందికి వెళ్ళామనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంత అమౌంట్ చేతికి వస్తుంది. సో మనం 5 lakhsకి అప్లై చేసుకుంటే ఈ ట్యాక్సెస్ ఇవి కట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ మన చేతికి వస్తుంది. ఆ అమౌంట్ తర్వాత మీరు కట్టే అమౌంట్ ఎంత. సో మనకు చేతికి వచ్చేదేమో 4,94,100 రూపాయలు, మనం కట్టేదేమో 5,99,000 అనమాట. సో ఈ 99,000 మనం ఇక్కడ చెప్తున్నాం కదా, 93,000 ఏదైతే ఉందో ఇది వడ్డీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ 5,899 కటింగ్స్ ఉన్నాయి కదా, అన్నీ కలుపుకుంటే మనకి సో మనకు వచ్చేదేమో 4,94,000, మనం కట్టాల్సిందేమో 5,99,000. సో మనకు వడ్డీ వచ్చేసి మనకు 11.5% యాక్చువల్ పర్ యానం పడుతుంది. కానీ ఓవరాల్గా మనకి కటింగ్స్ ఇవన్నీ పోను యావరేజ్గా మనం తీసుకుంటే యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ తీసుకుంటే ఇక్కడ మనకి 12.13% పడుతుంది. 12.32% అయితే మనకు వడ్డీ అయితే పడుతుంది. 5 lakhs తీసుకున్నాము, 36 months టెన్యూర్ తీసుకున్నాము. సో మంత్లీ 36 months కడతాము. మంత్లీ మనం ఎంత అమౌంట్ కడతాము. సో ఇక్కడ అడ్వాన్స్ ఈఎంఐస్ ఏమైనా ఉన్నాయా, ఈఎంఐ అమౌంట్, నెక్స్ట్ ట్యాక్సెస్, పేమెంట్, రిటర్న్ ఛార్జెస్ మనకు 450 ప్లస్ ట్యాక్సెస్ పర్ ఇన్స్టాంట్ అనేసి. డీలేడ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఛార్జెస్, ఒకవేళ మీరు ఏదైనా ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు అనుకోండి అప్పుడు 18% ఛార్జెస్ అయితే ఉంటాయి. రీపేమెంట్ డ్యూ ఛార్జెస్ అనేసి ఇక్కడ మనకు 500 రూపీస్. అంటే ఇవన్నీ ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్, మీరు టైం టు టైం కట్టలేదు అనుకోండి ఎక్స్ట్రా ఛార్జెస్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. అమార్టైజేషన్ షెడ్యూల్, రీపేమెంట్ షెడ్యూల్ ఛార్జెస్, ఒకవేళ మీరు షెడ్యూల్ మార్చాలనుకుంటే దానికి ఫర్ ఇన్స్టాన్స్ 50 రూపీస్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్ని చూసుకొని మీకు అంతా ఓకే అనుకుంటే ఇక్కడ ఐ యాక్సెప్ట్ అండ్ అగ్రీ అండ్ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు డాక్యుమెంటేషన్ ఫర్ వాలిడేషన్ అనేసి ఇక్కడ మనకి చూపిస్తుంది 75% కంప్లీట్ అయినట్లు. సో ఆధార్ ఈకేవైసీ, మనకు అదర్ డాక్యుమెంట్స్ ఫర్ కేవైసీ అనేసి ఇక్కడ మనం ఆధార్తో చేయొచ్చు లేదా వేరే డాక్యుమెంట్స్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ టు ఈకేవైసీ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది వెరిఫై యువర్ ఆధార్ అనేసి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్తో లింక్ అయిన
మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఈకేవైసీ పైన క్లిక్ చేయండి. వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో యువర్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్ అనేసి ఇక్కడ మీకు అడ్రస్ చూపిస్తుంది. అది చెక్ చేసుకోండి ఒకసారి. యువర్ ఆఫీస్ అడ్రస్ అనేసి ఇక్కడ చెప్తుంది. సో మీకు ఆఫీస్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆఫీస్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్, స్టేట్, పిన్ కోడ్, సిటీ, స్టేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతుంది. ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి, తర్వాత పర్సనల్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి, ఈ రెండింటిని మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి చూపిస్తుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ అని క్లిక్ చేసామనుకోండి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని వెరిఫై చేయాలి. అదేవిధంగా వర్క్ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ వర్క్ ఈమెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది. దానికి మీరు సెండ్ ఓటీపీ అని క్లిక్ చేశారు అనుకోండి, మీరు ఇక్కడ ఎంటర్ చేసిన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో వర్క్ ఈమెయిల్ ఐడి, దానికి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి తర్వాత వర్క్ ఈమెయిల్ ఐడి రెండు వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇలా శాలరీ అకౌంట్, కైండ్లీ ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ శాలరీ అకౌంట్ అనేసి ఇక్కడ చెప్తుంది. సో మీ యొక్క శాలరీ అకౌంట్ నెంబరు, మీ యొక్క బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత కైండ్లీ ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ సమ్వన్, రెఫరెన్స్ కోసం ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రెఫరెన్స్ అంటే మీ ఫాదర్ది కాదు, మీ మదర్ది కానీ లేదా మీ భార్య పిల్లలది కానీ ఏదైనా ఒక రెఫరెన్స్, అంటే ఒకవేళ మీరు కాంటాక్ట్లో లేకపోతే వాళ్ళకి కాల్ చేస్తారనమాట. సో రెఫరెన్స్ నేమ్, వాళ్ళ నేమ్ ఏంటి, తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, ఈ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ 6th స్టెప్ డాక్యుమెంట్ అప్లోడ్ 85% కంప్లీట్ అయినట్లు. ఇక్కడ చూడండి మనకి హాయ్ అనేసి ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్, తర్వాత ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్, దీనికి సంబంధించి మనకు 3 months సంబంధించి సాలరీ స్లిప్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫోటోగ్రాఫ్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఉంది కదా, ప్లస్ గుర్తు పైన క్లిక్ చేస్తే మనకు మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయండి. తర్వాత సాలరీ స్లిప్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ చేసి మీ యొక్క సాలరీ స్లిప్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ స్టెప్ ప్రివ్యూ ఉంటుంది. సో 95% కంప్లీట్ అయినట్లు. ఇక్కడ మీ యొక్క నేమ్ చూపిస్తుంది, మీ యొక్క లోన్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. మీ యొక్క లోన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇలా చూపిస్తుంది. సో లోన్ డీటెయిల్స్, మీరు ఎంత లోన్ తీసుకున్నారు, ఎన్ని మంత్స్ టెన్యూర్, మీకు వడ్డీ రేట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీజు ఎంత కట్టింది, మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది, ఇలా మనకి ఇలా చూపిస్తుంది అనమాట. తర్వాత రీపేమెంట్ అమౌంట్ ఎంత వస్తుంది. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్ ఏంటి, పాన్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్, తర్వాత రెఫరెన్స్ నేమ్ ఇందాక ఇచ్చారు కదా వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, ఇలా కిందకి వెళ్ళామనుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటి, ఆఫీస్ మెయిల్ ఐడి, కంపెనీ నేమ్, ఆఫీస్ అడ్రస్, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేస్తారు, ఫోటోగ్రాఫ్, అడ్రస్ ప్రూఫ్, ఈకేవైసీ, శాలరీ ప్రూఫ్ అప్లోడ్ చేస్తారు కదా, తర్వాత ఇన్కమ్ ప్రూఫ్, తర్వాత బ్యాంక్ సంబంధించిన సెక్షన్, ఇక్కడ మనకేంటంటే బ్యాంక్ సంబంధించి బ్యాంక్ ఛానల్, ఎస్ఎం కోడ్, తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ ప్రివ్యూ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అంతా ఓకే అనుకుంటే కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి, మనకు నెక్స్ట్కి వెళ్తుంది. సో నెక్స్ట్ ఇలా చూపిస్తుంది లోన్ అప్లికేషన్ సబ్మిటెడ్ అనేసి. సో ఇక్కడ చూడండి మనకి ఫైనల్గా మనం లోన్ సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ అయింది. కంగ్రాచులేషన్స్, యువర్ లోన్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేసి మీ యొక్క లోన్ అప్లికేషన్ నెంబరు, తర్వాత యువర్ ఎమ్మెల్యే ఐడి, తర్వాత ఎల్ఓఎస్ నెంబర్ ఇలా చూపిస్తుంది అనమాట. సో యువర్ అప్లోడ్ కేవైసీ డాక్యుమెంట్స్ విల్ బీ వెరిఫైడ్ అండ్ అవర్ రిప్రజెంటేటివ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ సూన్ అనేసి. సో ఏంటంటే మనం అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వాళ్ళంతా ఒకసారి వెరిఫై చేసి మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫై చేసి వాళ్ళ తరపున ఒక రిప్రజెంటేటివ్ మీకు కాల్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో అన్ని వెరిఫికేషన్ కంప్లీట్ అయితే మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్కి మీకు లోన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు హెచ్డిఎఫ్సికి సంబంధించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తరఫున పర్సనల్ లోన్కి ఆన్లైన్లోనే మీరు బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.